మీడియా మిత్రులు ఇప్పటిదాకా 45 ఏళ్ల నుంచి నన్ను ఒక అన్నగానో తమ్ముడుగానో మీడియా మిత్రులు బ్రహ్మాండంగా సహకరించారు. ఇప్పటిదాకా నా రాజకీయ జీవితానికి భవిష్యత్తులో కూడా మాకు సహకరించి తోడ్పాటిస్తారని ఈ సమావేశం ద్వారా మీకు కోరుకుంటున్నాను. అయితే రాజకీయంగా ఒక ముందుగా నుంచి కూడా ఒక ఫ్యాషన్గా తీసుకొని దాన్ని 22-23 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్లో పనిచేసాం. నేను కానీ మా స్వర్గీయ మా బాబాయ్ బూచి సాహెబ్ కానీ మేము ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఒక లాలూచి పడకుండా రాజకీయాన్ని నడిపాం. మా కులం పరువును కానీ మా కులం యాక్టివిటీస్ని కానీ ఉన్నతంగా పెట్టాం ఈ మాచల్ల గడ్డ మీద. అయితే కాంగ్రెస్ తర్వాత అనుకోని పరిస్థితుల్లో లక్ష్మారెడ్డి గారు సీట్ ఇస్తామని మాచల్ల ముస్లింలకు ఆ రోజు సీట్ ఇవ్వలేకపోయినారు. ఇస్తే మేము అనుకోని పరిస్థితుల్లో మేము పార్టీ మారాల్సి వచ్చింది. అనూహ్యంగా టీడీపీకి మేము వెళ్ళగానే మీడియా మిత్రులు రాసిన రిపోర్ట్స్ ద్వారా ఆ రోజు మాచల్ల మున్సిపల్ చైర్మన్గా మా అన్నయ్య షేక్ చత్తూ సాహెబ్ గారిని చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇవ్వటం, దరిమిలా మా కమ్యూనిటీ మొత్తం మాకు సపోర్ట్ చేయటం, అలాగనే మార్చర్లలో ఉన్న ప్రతి కమ్యూనిటీ తోటి మాకు అన్నదమ్ములకు కానివ్వండి మా ఫ్యామిలీకి కానివ్వండి ఒక మ్యూచువల్ అన్నానో బాబాయనో మామానో ఈ పిలుపులతోనే మేము ఇప్పటిదాకా మన జీవితాలు సాగిస్తున్నాం. ఆ వ్యవహారంలో ఖచ్చితంగా మా అన్న 2 ఓట్లు ఆ రోజు చైర్మన్ కూడా ఓటేసి వచ్చిన పరిస్థితులు. అయితే 6 రౌండ్లు కౌంటింగ్ జరిగితే అపోజిషన్ పార్టీ మారం వెంకటేశ్వరరావు గారికి ఒక్క ఓటు కూడా మెజార్టీ లేదంటే ఈ మాచర్ల ప్రజలు మాకు ఎంత ఘనంగా ఎంత ఆదరించారో జన్మలకు కూడా మా ఫ్యామిలీ మాచర్ల ప్రజల రుణాలని మేము తీర్చుకోలేమని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, మొన్న ఈ మధ్య రీసెంట్గా 4 సంవత్సరాల క్రితం మన రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావటం, సరే నీకు అవకాశం చైర్మన్ ఇస్తాను, మా బాబాయ్ సుందరరామరెడ్డి అనుచరులు మొత్తానికి పదవులు ఇస్తున్నాను, నీకు పదవి ఇస్తాను చైర్మన్ అంటే ఆ రోజు టీడీపీ అనూహ్యంగా దెబ్బతిన్నది స్టేట్ మొదలుగా. సరే నేను వచ్చి ఏం చేస్తాను అబ్బాయి, 4 సార్లు నీకు ఓట్లు వేయలేదు, వచ్చి ఏం చేస్తాను, లేదు సీనియర్ మీరు రావాలని మా కులాన్ని మొత్తాన్ని మళ్ళీ మూట కట్టినట్టు మళ్ళీ తీసుకెళ్ళి కాలక్రమేణా నడుపుతున్నాం. కౌన్సిలర్ ఇచ్చిండు. కౌన్సిలర్ ఇచ్చిన స్వతంత్ర భావాలు ఎక్కడ మున్సిపాలిటీలో మాకు మాట్లాడే అవకాశాలు కూడా లేవు. సరే అవన్నీ తీసేయండి. నాకు మనస్తాపం జరిగి ఒక విషయం చెప్తున్నా, మేము ఎన్నాళ్ళు చేసిన అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ప్రేమతో పలకరిస్తారు. మేము ఏ పార్టీలో ఉన్నా మాకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కలిసి కూడా మేము అనన్య సామాన్యంగా ఉభయలో కలిసి కాఫీ టీయో తాగటం, ఒక మంచి చెడు మాట్లాడుకోవటం జరిగేది. అలాంటిది ఇవాళ ఎవరైనా వచ్చి అపోజిషన్ పార్టీ వాళ్ళు మాచర్ల రావాలంటేనే రాకూడదనే వాళ్ళ దురుద్దేశాలు నాకు నచ్చలే పార్టీలో. అలాగనే సామాజిక న్యాయం లేదు ఇక్కడ. సామాజిక న్యాయం అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా, ఇది మున్సిపాలిటీ బీసీ రిజర్వేషన్ అయితే మన కిషోర్కి ఇచ్చారు, అది అర్హత ఉంది ఇచ్చిండు. రఘురామిరెడ్డికి బీసీ అని ఇచ్చిండండి. అట్టనే ఏసోబు గారికి ఏ అర్హత ఉందని ఇచ్చిండు, ఇచ్చిండు అనుకోండి, గజెట్లో అతని పేరు ఉంటుందా? ఉండదు. సరే ఇవన్నీ యాదృచ్ఛికంగా చేస్తే ప్రతి ఒక్క అంశం కూడా ఇరెగ్యులర్గా కనబడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళైతే కార్యక్రమాలు చేసుకోవచ్చు, వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు, ఎదుటి పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టకూడదు, కార్యక్రమాలు చేయకూడదు. అంటే ఓటర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఓటర్కి అర్హత కలగకూడదనే దురుద్దేశంతో వీళ్ళు
రాజకీయాలు నడుపుతుంటే ప్రజలు చూస్తా ఊరుకోరు. పల్నాటి ప్రజలకు ఎప్పుడు గౌరవ భావంతో పనిచేస్తారు, పౌరుషంగానే పనిచేస్తారు వాళ్ళకు. రేపొద్దున ఈ పల్నాడు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక డిసైడ్కి వచ్చిండ్రు. టీడీపీకి ఓటేసి బ్రహ్మారెడ్డిని గెలిపించాలి, రాష్ట్ర వ్యాప్తంగా బాబు మన పవన్ కళ్యాణ్ అలయన్స్, జనసేన అలయన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఎవరేం అడ్డు వచ్చినా ఆగే స్థాయి లేదు. ప్రజలు ఇప్పుడు ప్రలోభ పెట్టి రకరకాలుగా ఈ జనాన్ని మోసానికి గురి చేస్తుండ్రు. అంతెందుకు, ఇప్పుడు ఒక అకేషన్ జరిగితే బంధుత్వం మంచి చెడు ఉంటే పిలుచుకుంటే 40 ఇప్పుడు బ్రహ్మారెడ్డి అట్టనే ముట్కూరు సువాణిని కూడా పిలిచిండు. ఆ సాన్నిహితంతో అతను పోయి రాగానే అవుట్ సోర్సింగ్లో 11 సంవత్సరాలు నీతిగా నిబద్ధతగా పనిచేస్తున్న తన కూతుర్ని నిమిషాల మీద తీసేసిండు. అయితే 140 మంది అవుట్ సోర్సింగ్ పనిచేస్తుంటే 40 మందే వాళ్ళు వర్కర్లు, తక్కిన రిమైనింగ్ 100 మంది థమ్స్ వేసి డబ్బులు నూకెళ్తుండ్రు. అది ఎవరి పార్టీ బలిమికి? మాచర్ల మున్సిపాలిటీ, మాచర్ల ప్రజల సొమ్ము దొంగల దోపిడీ అయిపోతుంది మున్సిపాలిటీ ద్వారా. మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు కూడా క్లియర్ చేస్తాను. అయితే టీడీపీ నుండి వైసీపీకి వచ్చిన ప్రధాన కారణం ఏంటి? వైసీపీని వీడి టీడీపీలోకి మళ్ళీ సొంత కూటికి చేరుతున్న ప్రధాన కారణం ఏంటి చెప్పగలరా? సామాజిక న్యాయం పొరపడ్డదండి ఇక్కడ. ఒకటి, మా కమ్యూనిటీలో మమ్మల్ని తగాదలు పెట్టి పబ్బం గడిపోదాం అనుకోవటం కరెక్ట్ కాదుగా. దీనికి కొన్ని ఎప్పుడు లేని విధంగా 60 ఏళ్ళ నుంచి ఇప్పుడు మా కమ్యూనిటీ ఎప్పుడు కలిసే ఉంటాం. ఏదో 10 మంది 15 మంది అటు ఇటు ఉంటారు అనుకోండి, మెజరబుల్గా మేము అనుకున్న పార్టీకే మేము సర్వీస్ చేస్తుంటాం, వాళ్ళ ఉన్నతినే కోరుకుంటాం. అయితే విషయం ఏంటంటే మేము 67 నుంచి థరోగా రాజకీయాల్లో ఇప్పుడు కాదు. ఏ ఎలక్షన్లో కూడా మా ప్రయారిటీ క్లియర్గా ఉండేది. మా బూసి బాబాయ్ది కానీ, దాదాసాహెబ్ గారిది కానీ, నాది కానీ. ఎందుకంటే ఆ రోజు రోసయ్య గారు నిలబడ్డా మేము తెల్లారుజామున వచ్చి దారా సుబ్బారావు గారు, పోతే అనంతరామయ్య గారు, బెల్జీ విశ్వనాథం గారు, రంగాచన్నయ్య గారు వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే, అబ్బాయి పరిస్థితులు ఈ డబ్బులు ఏం లేవు ఓటర్లు కంటే అవసరం లేదులే, మేము ఎలక్షన్ చేస్తాము అని చెప్పి ఎప్పుడైనా కానీ మా ఎలక్షన్ చాలా ప్లాన్గానే మా బాబాయ్ చెప్పిన దాని ప్రకారమే ఒక 100-150 మంది మా వార్డులలో ఖచ్చితంగా నిలబెట్టుకొని పిల్లల ద్వారా పనులు చేయించుకుంటాం. ఏది ఉన్నా కానీ నిస్వార్థంగా పనిచేసే జాతి ఇక్కడ. ఒకటి, ఇప్పటిదాకా కాంగ్రెస్ మొన్న దాకా ఎస్సీలు సుందరామిరెడ్డి వాళ్ళ వర్గాలకు పని చేయబట్టే వాళ్ళు ఈ రోజుకు నిలబడ్డారు ఒక స్థాయి. ఈ వర్గాలు, ఎస్సీ వర్గాలు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, వాళ్ళను ఖచ్చితంగా ముందు నిలబెట్టి మాట్లాడబట్టే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చాలా చరిష్మాగా ఉంది. అయితే విషయం ఏంటంటే అదే న్యాయం వీళ్ళకు కూడా చేయాలి కదా. ఆ న్యాయం కొరవడది ఎక్కడైనా కానీ. కాబట్టి నాకు మనస్తాపం జరిగి రాజీనామా. థ్యాంక్ యూ.